ఈరోజు నేను కాజు పన్నీరు రెండు కలిపి రైస్ చేస్తున్నాను. నేను ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. దానికి కావాల్సినవి ఏంటంటే రైస్ అండి, పన్నీరు అండ్ కాజు, మిరియాల పొడి, కరివేపాకు అండ్ కొత్తిమీర, పుదీనా, ఉల్లిగడ్డ అండ్ పచ్చిమిర్చి, పసుపు, సాల్ట్, నెయ్యి. దీంట్లోకి ఎండు కారం అవసరం లేదండి. ఓన్లీ మిరియాలు వేస్తున్నాం కనుక, మిరియాలు ఇది వేస్తున్నాం కనుక మన క్వాంటిటీని బట్టి ఇప్పుడు నేనేం చెప్తాను. ఫస్ట్ నెయ్యి వేసుకుందామండి. తగినంత నెయ్యి వేసేసుకొని ఫస్ట్ కాజు ఫ్రై చేసుకుందామండి. మనం కొంచెం స్టవ్ ఇది చేసేసుకొని చక్కగా కాజు దోరగా స్లో మంట మీద, చిన్న మంట మీద కాజును ఎర్రగయ్యేంత వరకు వేపుకుందాము. ఏంటంటే మంచిగా తింటుంటే, నెయ్యిలో తింటుంటే బాగా అనిపిస్తుంది టేస్ట్ అనేది. ఇది నెయ్యితో చేస్తేనే బాగుంటుందండి. నూనె కంటే కూడా నెయ్యితో చేయడమే బాగుంటుంది. మంచి రుచి వస్తుంది, బాగుంటుందండి. ఇట్లా ఎర్రగా అయిపోయి తీసేసుకుందామండి. చూసారండి, ఇట్లా ఎర్రగా. కొంచెం దీన్ని కూడా వేపుకుందామండి నెయ్యిలో. పన్నీరుని కూడా చూడండి, దానిలో అక్కడ ఉంటాయి. ఇగో ఇలా చిన్న సెగ మీద చక్కగా మనకి నెయ్యిలో వేపితే మనము పొంట కింద ఏదో ఒకటి మంచి స్మెల్, నెయ్యి స్మెల్ అండ్ టేస్ట్ కూడా బడే అనిపిస్తుందండి. చూడండి, ఇట్లా కొంచెం ఆరెంజ్ ఇదేంత వరకు ఎర్రగా బాగుంటుందండి. ఇందులో ఇలా ఊరికే కూడా వేపేసుకొని కొంచెం మిరియాల పొడి, కొంచెము అల్లము పీసెస్ అవి వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకొని కొంచెం చాట్ మసాలా చల్లుకొని స్నాక్స్ లాగా తింటే బడే ఉంటుంది కదండి. అలా కూడా చేసుకోవచ్చు. ఇది పిల్లవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా బడే బాగుంటుంది, ఇష్టంగా తింటామండి మనం కూడా, పిల్లలు కూడా. ఇప్పుడు వేడయ్యాయి మంచిగా, ఇక వేగేయండి. ఇప్పుడు బౌల్లో తీసేసుకుందాం దీన్ని కూడా సపరేట్గా. ఇక్కడండి ఓకేనండి. ఇప్పుడు అదే నెయ్యిలో ఓకే సరిపోతుందని, కాకుంటే ఇంకెంత ఎక్కువ తీసుకొని తీసుకోవచ్చు. అంతవరకు ఏంటంటే అంతవరకు పెట్టేసుకుందాము.
ఇప్పుడు సరిపోతుందండి నెయ్యి చాలా, ఎందుకంటే హెవీగా ఇవే హెవీగా ఉంటాయి పైనుండి ఇంకా ఎక్కువ. ఓకేనండి. ఉల్లిగడ్డ కొంచెం ఇదండి కదండి, ఇది కూడా పచ్చిమిర్చి కూడా వేసేద్దాం దాంతో సహా. ఒక 4 పచ్చిమిర్చి వేసానండి, ఎందుకంటే నేను ఇందులో ఎండు కారం వేయను, పచ్చి దాంతో ఎలాగే చేస్తాను, అందుకే అది వేసాను కదా. తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా వేస్తామండి డైజెషన్కి. అది కొంచెం ఇది కదా, హెవీ కదా, అందుకే కొంచెం పుదీనా వేస్తాం. కొంచెం అల్లం వేస్తానండి టేస్ట్కు, అంటే మనకి చేసే క్వాంటిటీని బట్టి ఇలా వేసుకోవచ్చు, అవి పీసెస్ చేసి కూడా వేసుకోవచ్చు. అన్నారా? కొంచెం కలర్ గురించి కొంచెం సాల్ట్ వేస్తానండి, రైస్ కలర్ రావడానికి అన్నట్టు. అయితే అండ్ దీంతో ఒక్క అర స్పూను మిరియాల పొడి వేస్తానండి. ఇందులో ధనియాలు అదంతా అవసరం లేదండి, మనకి కారం దీనికి సరిపోయేటట్టు. చూడండి ఎట్లా అయితే అవుతుందో, దానికి తగినంత సాల్ట్ వేసుకుందామండి. ఒక స్పూను. నేనేంటంటే కొంచెం ఒక 300 గ్రామ్స్ అండి బియ్యము, దానికి చేస్తున్నాను. అంటే 1/2 కేజీ కంటే ఎక్కువే, ఏంటంటే క్వాంటిటీ చిన్నగా మీకు ఈజీగా ఇది అయ్యేట్టు చేస్తున్నాను నేను. ఓకేనండి. ఇప్పుడు మనము ఈ రైస్ని ఇందులో వేసుకుందామండి. ఇది బాస్మతి రైస్ అండి. చాలా బాగుంటుందండి, ఒక్క బౌల్ తిన్నామనుకో సరిపోతుందండి. చూసారండి ఎలా ఉంది అనేది, చాలా బాగుంటుందండి. దీన్ని మనం కొంచెం సేపు మగ్గిన తర్వాత వీటిని వేద్దాం కానీ కొంచెం ఇది మగ్గాలండి, ఎందుకంటే ఆల్రెడీ ఇవి వేపాం కనుక. ఇది కొంచెం చూద్దామండి, ఒక 2 minutes ఏదైందంటే ఇట్లా కొంచెం చిటికెట్ పసుపు, ఎందుకంటే జర కలర్గా రావాలని. కిందికి వెళ్ళట్టు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇవన్నీ వేసేద్దామండి. ఇవి
అన్నీ వేసేసి చక్కగా ఇలా కలిపేద్దాం. చాలా బాగుంటుందండి. కొంచెము తిన్నా కూడా ఇంకా సాయంత్రం వరకు ఆకలేని కాదండి, అంత బాగుంటుంది. ఇది కలిపెట్టాం కదా, ఫంటాస్టిక్గా ఉంటుంది. మంచి స్మెల్ వస్తుందండి నెయ్యిది. ఇదంతా దానికున్న ఉప్పు, అన్నానుకున్న ఉప్పు అదంతా పట్టేట్టు మనము కొంచెం సేపు సిమ్లో పెట్టేద్దాం. కొత్తిమీర వేసేసి, కొత్తిమీర ఇది వేసేసి సిమ్లో చూడండి ఎంత బాగుంటుంది, అంత బాగుంటుంది. మంచి స్మెల్తో సూపర్గా ఉంటుందండి. కొంచెం సేపు పెడదామండి. ఓకే, కొంచెం సేపు చూద్దామండి. ఫ్యాంటాస్టిక్ అండి. చూసారా, అంతే రెడీ. పన్నీర్ కాజు ఫ్రైడ్ రైస్ రెడీ అండి. ఓకేనా, మీరు కూడా ఇలా చెయ్యండి. సారీ అండి, స్టవ్ కట్టేద్దామండి ఇక. చూడండి, ఓకేనండి. చాలా బాగుందండి చూడటానికి. ప్లేస్ తింటే కూడా అద్దిరిపోతుందండి, అద్దిరిపోతుంది. ఓకేనండి, మీరు కూడా చేసి మీరు మీ పిల్లలు ఫ్యామిలీ చక్కగా చేసి తిని రుచి చెప్పండి. చూడండి ఎంత బాగుందంటే, నైస్. చూసారా, ఇది కాజు. చూసారండి, కాజు రైస్ రెడీ అయింది. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇంట్లో చేసి పిల్లలకి ఇది చూడండి ఎంత బాగుంది అసలు చూడటానికి, నైస్. మీరు కూడా చేసి మీరు కూడా చేసి తినే రుచి చూసి నాకు కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ.